బయట అయితే వర్షం పడుతుంది, వర్షం పడి ఆగిపోయింది. వర్షంలో కూడా అన్నం పొయ్యి మీద పెట్టింది మా ఆవిడ. బట్టలు ఉతుకుతుంది, వర్షం పట్టి అలాగే ఉంది. పొరలు కొంచెం పైపోయిన తడిసినాయి. చూడండి వర్షం, చూడండి తడిసిపోయి ఉంది నేల మొత్తం వర్షం వచ్చి. ఇప్పుడైతే మొహం కడుక్కోవాలి. అన్నీ వండేసినట్టు మా ఊరు దర్జా కూర్చొని జుట్టేట అంటుంది. మొహం కడుక్కోవాలి. ఇప్పుడు మొహం కడుక్కొని పని ఉంటే వెళ్ళాలి, లేకపోతే ఇంటికాడ ఇవ్వాలా. పొద్దున్న టిఫిన్ తింటున్నామండి. బొండాలు అయితే తెప్పించింది మా ఆవిడ. బొండాలు ఇప్పుడు చట్నీ చూడండి, చట్నీ బాగుంటుందని ఈ బొండాలు తింటామండి మేము. చూడండి చట్నీ చాలా బాగుంది. చట్నీ బాగుందా? వీడియోలలో కనపడాలంటే కొంచెం భయం అండి, అందుకే బెదిరి కింద ఉంది. అడిగినా కానీ ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు నేను కూడా టిఫిన్ చేస్తాను. ఇదిగో నా టిఫిన్ పట్ల. ఇందులో 4 బండలు ఆల్రెడీ తినేసింది మన ఆవిడ. తినేసి చూడండి, దారబంతి పెట్టి మామూలుగా కట్టింది. ఇప్పుడు నేను లెక్కేస్తా, లెక్కేసి చూపిస్తా. బొండాలు ఎన్ని అవుతాయి చెప్పు? 8. చూసుకో, లెక్క 10 బొండాలు వస్తాయి. మహా 8 వస్తాయి. 3, 6, 7, 8. ఇంకో 2 ఏంటి? బాగానే ఉన్నాం. వెళ్ళు అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అడుగు. మా ఊర్లో ఆళ్ళపాలయ్య గారు అంటారు. మా ఊరు పెద్ద కాపండి. చట్నీ మాత్రం సూపర్గా ఉండిద్దండి. ఆ చట్నీ వల్లే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ బొండాలు ఇడ్లీ తినడానికి వస్తుంటారు. చట్నీ రుచి ఎక్కువ బాగుంటుంది. పప్పు సారు. పప్ప ఇది పప్పు అంటండి, పప్పు సారు కాదంట. పప్పు సారు ఈరోజు మా కూర. హాయ్ ఫ్రెండ్స్, అన్నం అయితే తిని పనికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే 4 పామాల చెట్లు కుళ్ళిపోయి ఉన్నాయి. వాటిని అయితే ఇప్పుడు కింద పడేసి ఒక పక్కకైతే తీయాలి.
ఇది చూపిస్తాను ఇప్పుడు ఆ చెట్లు ఎలాగ ఉన్నాయో, కింద ఎలాగ పడేస్తారు ఏంటనేది ఇప్పుడు చూపిస్తానండి. చెట్టుకు వచ్చి 500 ఇస్తానన్నారు, నేను నలుగురు వచ్చిన మనిషికి 500. ఆ చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి. ఇది ఆ చెట్టు ఇదే. ముందే అయితే మట్టలు నరికి చుట్టుపక్కల ఏర్లు పొడిచి పక్కకు పడేయాలి దీన్ని. ఇదే మా పని ఈరోజు. చెట్టు వచ్చి 500. ఈ చెట్టు మట్టలు నరికి కింద పడేసి ఆ మట్టలు పోగేయాలి. ఒక చెట్టు అయిపోయింది, ఇది రెండో చెట్టు. ఇది నా చెట్టు నరికింది ఆడే అలసిపోయండి. ఇది రెండో చెట్టు ఈ నరుగుతాడు. ఇక ఎలకల బొక్కలు ఉన్నాయి. ఒక్క చెట్లు లేవు మొదళ్ళు. ప్రభుత్వానికి చెప్పండి ఓడతారా బాగా అతను మామిడి. నేను నలుగురు వచ్చింది. అమ్మా ఇక్కడ టాటర్ ఏడొచ్చి ఇటు వచ్చింది. చిన్న కొట్టాం సరే. ఇట్లే కూడా పడుతుంది. వాడతాం ఇంకా దూరలేదు పడుతుంది అయితే. తక్కువలో వేరే ఇప్పుడు కాదు. ఇది లోపల లద్దు పురుగులు అయ్యి ఎరగ తినేసి రసిగా ఆరుంది. లద్దు పురుగులు కాదు, వీటిని లద్దు పురుగులు అంటారు. అయినా వాళ్ళు చెప్పారు ఎక్కడ ఉన్నాయి కనపడకుండా లద్దు పురుగులు అంటాడు. ఇక్కడ పురుగు కనపడితే పని అయితే అయిపోయిందండి. చెట్లు అయితే పడేసాము, ఇంటికైతే బయలుదేరామండి. చెట్టు అయితే పడేసి మట్టలు అయితే పోగేసాము. ఇంటికి అయితే నీళ్ళైతే ఎచ్చబెట్టుకున్నాను. పైన వాతావరణం ఇంకా అలాగే ఉంది, వర్షం కురిసేటట్టు. చందమామ కనపడుతుంది. తొడుచుకుంది కుక్క. పోతు కుక్క ఇది, పోతు కుక్క. ఇది ఒకటే ఉన్నది మా ఇంటి దగ్గర. ఇప్పుడు నీళ్ళు ఎచ్చబెట్టుకొని స్నానం అయితే చెయ్యాలి. స్నానం చేస్తా. ఇందాక ముందే నీళ్ళు ఎచ్చబెట్టుకొని స్నానం చేసినవా? స్నానం చేయమంటే ఏం చేసిన నేను తర్వాత చేస్తాను. బిళ్ళకి మాట్లాడతాను. అయితే ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నా.
తిరణాలంట జిలిమిలి తిరణాలు వెళ్ళి. అన్నం అయితే తినడానికైతే ఇక్కడ పప్పుచారు కానాగంత అయితే తీసుకొచ్చి ముందు పెట్టుకొని టీవీ అయితే చూస్తుందండి మా ఆవిడ. అయితే నేను కానాగంత కొంచెం ఒలిసి ఒక చిన్న మొక్క అయితే పెట్టమన్నాను. అయితే ఏం చేస్తుందంటే ఆ కానాగంత పై పొట్టు ఉండేది కదా, ఆ పై పొట్టుని తుడుచుకుంటా టీవీ వెంక చూస్తుంది చూడండి. అన్నాన్ని అక్కడ పెట్టి టీవీ వెంక చూస్తుంది, ఏదో కొత్త సినిమా వచ్చిందని. టీవీని అయితే చూపించకూడదు, ఎందుకంటే కాపీ రైట్ పడిద్ది కాబట్టి. కానాగంత ఒక మొక్క పెట్టమన్నాను. కానాగంత మొక్క పెట్టమంటే చూడండి అలాగ తీస్తుంది. మురులు మొత్తం అన్నీ పక్కకి తీసి తోలు మొక్క పెట్టింది. కానాగంత మొక్కది చేప, ఎండి చేప. అన్నం 2 కంచాల్లో పెట్టుకురామంటే ఒక కంచంలోనే పెట్టుకొచ్చిందండి. అయితే ఒక కంచం అని చెరుకు ముద్ద కలుపుకుంటూ తిన్నామండి. నాకైతే తినిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వీడియోకి వద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.